అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వివిధ శాఖాలయంలో జరిగిన అధికారులతో కలిసి కేక్ కట్ చేసి ఈ సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారు. అధికారులు పరస్పరం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అమరావతి ప్రాంతానికి విజయవాడ గేట్వేగా మారుతుందని, ఆ అభివృద్ధి ద్వారా విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా మరింత ప్రగతి సాధిస్తుందని తెలిపారు. ఇప్పటికే సేవా రంగాల్లో ముందంజలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా మరింత స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలో నంబర్ 1 గా నిలిచేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి ఎన్నో రోజుల కల ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ క్యాపిటల్ గా ఇక్కడ అసెంబ్లీ కూడా ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమి నుంచి అమరావతి క్యాపిటల్ అనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. సో ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. సో యాజ్ ద ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎంటైర్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో జస్ట్ నౌ we celebrated this good moment and we will work with more enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో, అలాగే అయితే డెవలప్మెంట్ యాక్ట్ సంబంధించి జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా మంచి వృద్ధి వస్తుంది. ఇప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో అలాగే జిఎస్డిపిలో అలాగే సర్వీస్ సెక్టర్లో మనము టాప్ 2-3లోనే ఉన్నాం. ఓకే, విశాఖపట్నం తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంది. సో ఇంకా అమరావతి ఇంప్రూవ్ అయ్యేసరికి అమరావతి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్ కూడా అయింది కాబట్టి, సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంది. దీనికి మన ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి జిల్లాని నెంబర్ 1కి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది మీడియా మిత్రులకు కంగ్రాచులేషన్స్. సో నౌ వీ హ్యావ్ గాట్ ఐడెంటిటీ, దట్ ఈస్ అమరావతి ఈజ్ అవర్ పర్మనెంట్ క్యాపిటల్. థ్యాంక్ యూ.